హలో స్టూడెంట్స్, ఇవాళ మనం ఎడిటోరియల్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఎయిడ్ అండ్ అడ్వైస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్టయితే ఏమైంది అంటే జమ్మూ కాశ్మీర్లో మినిస్ట్రీ 2023లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్స్ ప్రకారము లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన 5 అసెంబ్లీ మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. సో వీళ్ళు ఎవరైతే నామినేట్ చేయబడతారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, అట్లానే నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా ఓట్ చేసేటటువంటి రైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయం మీద మనకి ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి, అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి, సో ఇవన్నీ చూద్దామన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆ పర్టికులర్ యూనియన్ టెరిటరీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి యూనియన్ టెరిటరీస్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ లెఫ్టినెంట్ గవర్నర్. అండ్ ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈయన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అండర్ ఆర్టికల్ 239 కింద. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 239 కింద. అండ్ ఇంకా ఈయన యూనియన్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటుగా ఎలక్టెడ్ లోకల్ గవర్నమెంట్కి ఒక లింక్ లాగా పనిచేస్తారనమాట. సో ఇది లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అండ్ నెక్స్ట్ మనం రీసెంట్ టజల్ చూసినట్టయితే, అంటే రీసెంట్గా జరిగినటువంటి విషయాలు చూసుకుంటే 2024లో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మరియు అక్కడ ఉన్నటువంటి సీఎంకి మధ్యన టజల్ జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ గురించి అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎమ్మెల్యే నామినేషన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, దీని గురించి టజల్ నడుస్తుంది. పాండిచేరిలో చూసుకున్నట్టయితే డే టు డే అడ్మినిస్ట్రేషన్ గురించి, అసలు గవర్నర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో డైరెక్షన్స్ పాస్ చేయగలరా లేరా అనే విషయం మీద టజల్ జరిగింది 2023లో. అండ్ దానికి ముందుగా ఇంకా లడఖ్లో చూసుకున్నట్టయితే 6th షెడ్యూల్ గురించి ప్రొటెస్ట్ అండ్ ల్యాండ్ అలాటేషన్ డిలేస్, సో వీటి మీద ప్రస్తుతానికి టజల్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి అనేది చూద్దాం. ఆర్టికల్ 239 ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు అని చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 239. అంటే ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీకి ప్రెసిడెంట్ ఒక అడ్మినిస్ట్రేటర్ని పెడతారు అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఇది. రెండోది వచ్చేటప్పటికి ఆర్టికల్ 239A. సో ఇది స్పెసిఫిక్గా పాండిచేరిలో లెజిస్లేచర్ ఉంటుంది అండ్ దాంతోపాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అని చెప్తుంది. ఆర్టికల్ 239A వచ్చి ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ రోల్ అండ్ దాంతోపాటు ఆయనకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 239AB ప్రెసిడెంట్ రూల్, అంటే ఈ యూనియన్ టెరిటరీస్లో ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ అయితే కాన్స్టిట్యూషనల్ మెషినరీ, ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఫ్రేమ్వర్క్ ఉంది. అండ్ ఆర్టికల్ 240 వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ యూనియన్ టెరిటరీస్లో లెజిస్లేచర్స్ లేని యూనియన్ టెరిటరీస్లో ఎలా ఉంటుంది అని చెప్పేదే ఆర్టికల్ 240. ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ లెఫ్టినెంట్ గవర్నర్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ని ఎలా క్లాసిఫై చేస్తాము? యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాము. ఒకటి వచ్చేటప్పటికి యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్ అంటాము, ఇంకోటి వచ్చేటప్పటికి యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్. అంటే ఏంటి? లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఏమేమి ఉన్నాయి? ఢిల్లీ, పాండిచేరి, జమ్మూ కాశ్మీర్. సో ఇవన్నీ యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేచర్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్కి బైండ్ అయి ఉండాల్సి ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్. అంటే ఏంటివి? చండీగఢ్, అండమాన్ నికోబార్, లడఖ్, లక్షద్వీప్ ఇవి వితౌట్ లెజిస్లేచర్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయనే డిఫాక్టో డిజూరే ఎగ్జిక్యూటివ్, అంటే స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా కూడా ఈయనే పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట. అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ లెఫ్టినెంట్ గవర్నర్ పేరు మీద తీసుకోబడతాయి. ఈయన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, ఆ డే టు డే అడ్మినిస్ట్రేషన్ విషయాలు ఈయన చూసుకుంటూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ స్పెసిఫిక్గా సీఎం అడ్వైస్ లేకపోయినా సరే ప్రాసిక్యూషన్ ఒక శాంక్షన్స్ని క్లియర్ చేశారు. సో ఇలాంటివి డే టు డే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఈయన ఈ అడ్మినిస్ట్రేషన్ని ఓవర్సీ చేస్తారు. రెండోది వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ పవర్స్. ఇప్పుడు ఏదైనా బిల్ ఉంది అనుకోండి, ఆ బిల్కి ఎసెంట్ ఇవ్వడము లేదా ప్రెసిడెంట్ కోసం అని చెప్పేసి ఆ బిల్ని రిజర్వ్ చేయడము, సో ఇవన్నీ ఈయన యొక్క లెజిస్లేటివ్ పవర్స్ కింద వస్తాయి అనమాట. సో పాండిచేరిలో స్పెసిఫిక్గా 2020లో చూసుకున్నట్టయితే కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే డిస్క్రిషనరీ పవర్స్. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టాట్యూస్ ఉంటాయి కదా, సో అంటే లాస్. సో ఈ లాస్కి సంబంధించినటువంటి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ రాయిట్ కేస్ టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్మెంట్ చేయడానికి ఆయన విత్హెల్డ్ చేశారనమాట. సో ఇలాంటివి డిస్క్రిషనరీ పవర్స్ అనమాట. స్పెసిఫిక్గా ఒక లా ద్వారా కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ద్వారా కానివ్వండి, ఈ గవర్నర్కి వచ్చేటటువంటి పవర్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రూల్ మేకింగ్ పవర్.
కొన్ని డెసిషన్స్ విషయంలో చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ప్రయర్ అప్రూవల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఒకవేళ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకోండి, ఎంఓఈస్ చేయాలి అనుకోండి, సో దానికి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అప్రూవల్ కావాలి. సో ఇవన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ అండ్ దాంతోపాటుగా ఆయనకు ఉన్నటువంటి. నెక్స్ట్ ప్రీవియస్గా మనం ఒకసారి జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అంటే జుడిషియల్ కేసెస్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2018లో ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఢిల్లీలో హీ ఈస్ బౌండ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ అని చెప్తుంది అనమాట. అండ్ దాంతోపాటు డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ గవర్నర్కి ఆయన అది చాలా ఎక్సెప్షనల్గా వాడాలి, రెగ్యులర్గా వాడకూడదు అని చెప్తుంది ఈ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ సర్వీసెస్ కేసు 2023. సో ఇక్కడ ఈ సర్వీసెస్ ఢిల్లీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ సర్వీసెస్కి సంబంధించి ఆ ఉన్నటువంటి కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఎలక్టెడ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత కె లక్ష్మీనారాయణ కేసు 2018. ఈ కేసులో స్పెసిఫిక్గా ఎమ్మెల్యేస్ని పాండిచేరిలో ఎలా నామినేట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాండిచేరిలో ఎమ్మెల్యేస్ని నామినేట్ చేయొచ్చు అని చెప్పేది ఈ కె లక్ష్మీనారాయణ కేసు. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పుడుచ్చేరి హైకోర్టు కేసు అనమాట 2021లో. సో ఇందులో ఏం చెప్తారంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్తారు. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్. అండ్ రీసెంట్గా మనం ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో కూడా చూసాం కదా, లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేస్ని నామినేట్ చేయొచ్చు అనమాట. అది కశ్మీరీ మైగ్రెంట్స్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అక్కడ నుంచి డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళు అండ్ ఉమెన్ కోటా ఉన్నాయి ఇందులో. సో ఒకవేళ ఈ నామినేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో సో వీళ్ళకి ఫుల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల మెజారిటీ ప్రాబ్లమ్స్ అండ్ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి చాలా వర్గాల యొక్క ఆలోచన. ఒక్కసారి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పోస్ట్ చుట్టూ అండ్ స్పెసిఫిక్గా యూటీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ చూద్దాము. ఫస్ట్ అంబిగ్విటీ ఆఫ్ టెర్మినాలజీ. సో ఇక్కడ ఎయిడ్ అండ్ అడ్వైజ్, కన్సల్ట్, డిస్క్రిషన్ అనేటటువంటి వర్డ్స్ వాడారు కదా. సో అసలు కన్సల్ట్ అంటే ఏంటి? రిటర్న్ కన్సల్టేషనా లేకపోతే మాట్లాడిన దాన్ని కన్సల్టేషన్ అంటారా? దేన్ని కన్సల్టేషన్ అంటారు, దేన్ని డిస్క్రిషన్ అంటారు? ఈ పదాలకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ మీనింగ్స్ అండ్ డెఫినేషన్స్ లేకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అనమాట ఈ డిస్ప్యూట్స్కి. సో రెండోది వచ్చేటప్పటికి సెంట్రల్ ఓవర్ రీచ్. సో ఇప్పుడు బిల్ రిజర్వేషన్ కానివ్వండి, ఆర్డినెన్స్ పవర్స్ కానివ్వండి, ఎల్జీ ఎవరైతే ఈ యూనియన్ టెరిటరీస్లో ఉంటారో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడి ఉంటారు. సో దానివల్ల ఆయనకి సొంతంగా ఉన్నటువంటి అటానమీ నార్మల్గానే తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాండిచేరిలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ రిజర్వ్ చేయడం కానివ్వండి, కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓవర్ రీచ్ వల్ల కూడా ఇది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. మూడోది వచ్చేటప్పటికి డెమోక్రటిక్ డెఫిసిట్. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్స్ చూసుకున్నట్టయితే వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కానీ గవర్నమెంట్ ఎవరు అంటే సీఎం కానివ్వండి లేదా అక్కడ ఉండే మినిస్టర్స్ కానివ్వండి ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? మనము ప్రజలు ఎలక్ట్ చేసుకుంటారు. అంటే డెమోక్రసీ కన్నా ఇక్కడ ఒక అపాయింట్ చేసినటువంటి పర్సన్ యొక్క ఓవర్ రోల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇంకొకటి వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ డిలేస్. సో ఇలా డ్యూయల్ కంట్రోల్ ఒక యూనియన్ టెరిటరీలు ఉండడం వల్ల చాలా పాలసీ ఇష్యూలో కూడా మనకి డిలే అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఢిల్లీ గవర్నమెంట్ టీచర్స్ని ఫిన్లాండ్ ట్రైనింగ్కి పంపిద్దామని చూసిందనమాట. చాలా రోజులు పట్టింది అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అప్రూవల్ రావడానికి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా డిలేస్ జరిగితే అసలు పెద్ద పెద్ద పాలసీస్ ఎంత డిలే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జుడిషియలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ దాంతో పాటుగా సీఎం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానివ్వండి, ప్రతిసారి ఏ ప్రాబ్లం వచ్చినా సరే జుడిషియరీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ పొలిటికల్గా కానీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వింగ్స్ ప్రతిసారి డిస్ప్యూట్ రిజల్యూషన్కి జుడిషియరీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టు గవర్నెన్స్ గురించి వీటి గురించి కూడా డిసైడ్ చేస్తుంది అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ జస్టిస్ డెలివరీ. ఇవి ప్రస్తుతం మనకున్నటువంటి. సో కొన్ని కమిటీస్ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి ఎలా రిఫార్మ్ చేయాలి దీన్ని అనే విషయం మీద. ఫస్ట్ వచ్చేటప్పటికి సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ ఏం చెప్తుందో తెలుసా? లెఫ్టినెంట్ గవర్నర్ మినిస్టీరియల్ అడ్వైస్ మీద యాక్ట్ చేయాలి అని చెప్తుంది. అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ ఇంటర్వెన్షన్ అనేది చాలా రేర్గా రావాలి, ప్రతిసారి ప్రెసిడెంట్ దగ్గరికి బిల్లులు తీసుకెళ్ళకూడదు అని చెప్తుంది అనమాట. రెండోది వచ్చేటప్పటికి పూంచి కమిషన్. ఈ డిస్క్రిషన్ అనే పదాలు ఉన్నాయి చూసారా, వాటిని కోడిఫై చేయండి, అసలు డిస్క్రిషన్ అంటే ఏంటి అనేది చెప్పాలి అని చెప్పింది. అండ్ దాంతోపాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క పీరియాడిక్ ఎవాల్యుయేషన్ అనేది కూడా జరగాలి అని చెప్పేసి మనకి పూంచి కమిషన్ చెప్తుంది. ఆ తర్వాత సెకండ్ ఏఆర్సీ 2008లో వచ్చిందనమాట. వీళ్ళ రిపోర్ట్ ప్రకారము డిస్క్రిషన్ అనేది కొంచెం గైడెడ్గా ఉండాలి, అంటే ఎలాంటి డిస్క్రిషన్ ఉండాలి అనేది దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి. దాంతోపాటుగా ఈ డిస్క్రిషన్కి ఒక టైం లైన్ కూడా ఉండాలి అని చెప్తుంది ఈ కమిటీ. ఇంకా అవే కాకుండా ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ యాక్ట్ కానివ్వండి, యూటీ లాస్ కానీ క్లియర్గా ఎల్జీ డిస్క్రిషన్ ఇది అని చెప్పగలిగేటట్టు ఉండాలి. అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా టైం బౌండ్గా జరగాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఒక 15 days ఆర్ సంథింగ్ లేదా ఒక టైం బౌండ్గా డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ అవ్వాలి. అండ్ రెగ్యులర్గా ఎల్జీ అండ్ సీఎం కోఆర్డినేషన్ మీటింగ్స్, కోఆపరేషన్ మీటింగ్స్ అనేవి జరగాలి. అండ్ దాంతోపాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని మనం రివైవ్ చేయాలి, సో దట్ కోఆపరేటివ్ ఫెడరలిజంని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అండ్ దాంతోపాటు డిజిటల్ డాష్ బోర్డ్స్, పబ్లిక్ ఫైల్ ట్రాకింగ్ ఇవన్నీ ఎలో చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది.
ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ దాంతోపాటు లోకల్ డెమోక్రసీని బ్యాలెన్స్ చేయాలి. అండ్ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఎంపవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎలా కంక్లూడ్ చేస్తాము దీన్ని, ఎల్జీ యొక్క డ్యూయల్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది చాలా డెలికేట్గా ఉంటుంది. సో సెంట్రల్ ఓవర్సైట్ అనేది కావాలి. అండ్ దాంతోపాటు ఇది డెమోక్రసీని అండర్మైన్ చేయకూడదు. సో దానికోసం కోడిఫైడ్ రూల్స్, కోఆపరేటివ్ ఫెడరలిజం ఇవన్నీ అవసరం అనమాట. సో ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే లిమిటెడ్ గెయిన్స్ అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగిందనమాట. ఇది ఇన్ఫ్లేషన్ గురించి అండ్ దాంతోపాటు గ్రోత్ గురించి మాట్లాడింది. ఈ ఆర్టికల్లో మనకేం చెప్తున్నారంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, జూలై 2025కి చూసుకుంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ 1.55%కి పడిందనమాట. ఇది మనం చూసుకున్నట్టయితే ఆర్బీఐ యొక్క కంఫర్ట్ బ్యాండ్ ఏంటి, 2 నుంచి 6% మధ్యలో ఉండాలి కదా ఇన్ఫ్లేషన్ అనేది. ఇది 1.55%కి పడిపోయింది. 2017 నుంచి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. సో అండ్ దాంతోపాటుగా మనం చూసుకున్నట్టు ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 25-26 గాను 6.5%గా ఉందన్నమాట. యూఎస్ టారిఫ్స్ ఉన్నా సరే, గ్లోబల్ అన్సర్టైనిటీస్ ఉన్నా, రెడ్ సీ షిప్పింగ్ డిస్ట్రప్షన్స్ ఉన్నా సరే మనం 6.5 రిటైన్ చేయగలిగాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది, అట్లానే గ్రోత్ కూడా, జీడిపి గ్రోత్ కూడా స్టడీగా ఉంది అనమాట. సో ఈ స్టడీ గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఇండియన్ ఎకానమీని గుడ్ షేప్లో ఉంచిందా అనేది క్వశ్చన్. సో మనం ఒకసారి ఇంట్రోలో ఇందాక చెప్పాం కదా, మనం ఇది రిటైల్ ఇన్ఫ్లేషన్ 1.5%గా ఉంది అని చెప్పేసి ఇది గుడ్ షేప్లో ఉంచిందా ఇండియన్ ఎకానమీని అని చూసుకున్నట్టయితే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ -1.76%కి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, దానివల్ల టొమాటోస్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, రోజువారీ మనం తినే ఉంటాయి కదా, వాటి యొక్క ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అండ్ అదే కాకుండా స్టాక్ మార్కెట్ కూడా మనకి సర్జ్ అనేది గమనించాము. మనం దాదాపు ఎంత సర్జ్ గమనించాము, సెన్సెక్స్ 82,000 క్రాస్ చేసింది, నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది అనమాట. ఇది కూడా మేజర్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడం వల్ల. అండ్ గ్రోత్ యొక్క స్టెబిలిటీ, డిస్పైట్ గ్లోబల్ స్లోడౌన్, యూఎస్ టారిఫ్స్ కానివ్వండి లేదా గ్లోబల్ ఇష్యూస్ కానివ్వండి, దీనివల్ల అయినా సరే మనకి 6.5% గ్రోత్ రేట్ చూపిస్తుంది ఐఎంఎఫ్ యొక్క ఫోర్కాస్ట్లో. స్పెసిఫిక్గా ఐఎంఎఫ్ ఈ యూఎస్ టారిఫ్స్ తర్వాత, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తర్వాత చైనా యొక్క గ్రోత్ రేట్ తగ్గించింది, కానీ ఇండియా 6.5 దగ్గర ఇంకా రిటైన్ చేసింది అనమాట. వరల్డ్ బ్యాంక్ ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. అండ్ మూడోది వచ్చేప్పటికి ఫినాన్షియల్ అండ్ స్ట్రక్చరల్ సిగ్నల్స్. యూనియన్ బడ్జెట్ 2025-26 ఉంది కదా, మనకి ఇన్కమ్ ట్యాక్స్ బిల్స్ తీసుకొచ్చాం కదా కొత్తది. సో అందులో 12.75 lakhs వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఇచ్చారు. అండ్ దానివల్ల ఏమవుతుంది, కన్సంప్షన్ అనేది పుష్ అవుతుంది. అండ్ అదే కాకుండా 11.1 lakh crore దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పుష్ ఇచ్చారు. దేనికోసం, పీఎం గతి శక్తి లాంటి ప్రాజెక్ట్స్ కోసం. అండ్ ఫిజికల్ డెఫిసిట్ యొక్క టార్గెట్ కూడా 4.4%కి తీసుకొచ్చారనమాట. అదే కాకుండా పిఎల్ఐ స్కీమ్స్, ఎలక్ట్రానిక్స్లో, ఈవీ బ్యాటరీస్లో సో 25% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయింది. సో వీటన్నిటి వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా ఎకానమీ అనేది పుష్ అవుతుంది. కానీ నిజానికి ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి డిమాండ్ కనిపించట్లేదు. ఇక్కడ గ్రోత్ అవుతుంది అంటాం, బట్ డిమాండ్ అనేది కనిపించట్లేదు. మనం ఐఐపీ చూసుకున్నట్టయితే జూన్ 2025లో 2.1%కి వచ్చిందనమాట. ఐఐపీ అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి. సో ఇది 18 monthsలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క ఇండెక్స్. అండ్ ఆటో సేల్స్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే 7% పడిపోయాయి అనమాట, అంటే రూరల్ సెగ్మెంట్స్లో. సో దీనివల్ల కన్సంప్షన్ అనేది లేదు అనేది మనకు కనిపిస్తుంది, తగ్గింది అనేది కనిపిస్తుంది. అదే కాకుండా కలెక్షన్స్ చూసుకుంటే ఓన్లీ 3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయ్యాయి అనమాట. సో దీన్ని బట్టి మనకి డిమాండ్ అనేది పెరగలేదు అనేది అర్థమవుతుంది. అండ్ రెండోది వచ్చినప్పటికి డీఫ్లేషనరీ పాకెట్స్. స్పెసిఫిక్గా తెలంగాణలో మనకి డీఫ్లేషన్ అనేది గమనించామన్నమాట. 0.93% జూన్లో అండ్ 0.4% జూలైలో. అండ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కూడా 12% తగ్గడం కనిపించాం మనము. సో ఇక్కడ మనకి ఓవరాల్గా గ్రోత్ కనిపించినా సరే కొన్ని స్టేట్స్లో ఈ డీఫ్లేషనరీ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ మూడోది వచ్చేటప్పటికి మానిటరీ పాలసీ కన్స్ట్రెయింట్స్. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు ఏం చెప్పారు అంటే ఇన్ఫ్లేషన్ అనేది 4 to 4.5% బై 2026 వస్తుంది. సో దీనికోసం అగ్రెసివ్గా రేట్ కట్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ట్రేడ్ వనరబిలిటీ. యూఎస్ యొక్క టారిఫ్ హైక్స్ వల్ల ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టర్ దాదాపు 2.4 బిలియన్ రిస్క్లో ఉంది, అంటే వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ రిస్క్లో ఉన్నాయన్నమాట. అట్లానే టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్కి చూసుకుంటే 8% ఆర్డర్ క్యాన్సిలేషన్స్ జరిగింది. వీటన్నిటి వల్ల మనకేం అర్థమవుతుంది అంటే ఓకే ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ తగ్గింది, కానీ దాని అర్థం ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందని కాదు, బట్ దేర్ ఆర్ స్టిల్ ఇష్యూస్ రిమైనింగ్. సో దీనికోసం మనం ఏం చేయాలి,
డొమెస్టిక్ డిమాండ్ అనేది పెంపొందించాలి. నరేగా కానివ్వండి, లేదా అగ్రికల్చర్కి సంబంధించిన క్రెడిట్ కానివ్వండి, లేదా స్టాండప్ ఇండియా కానివ్వండి, పిఎల్ఐ స్కీమ్స్ కానివ్వండి, స్పెసిఫిక్గా ఏ సెక్టర్స్ అయితే యూఎస్ టారిఫ్స్కి హర్ట్ అవుతున్నాయో వాటికి. సో దీనివల్ల డొమెస్టిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఇండస్ట్రీ రివైవల్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ అండ్ ఇలాంటివి ఇండస్ట్రీ రివైవ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్స్, ఎంఎస్ఎంఈకి క్రెడిట్ నామ్స్ ఇవ్వడము. ఎందుకంటే దాదాపు 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనకి ఎంఎస్ఎంఈ నుంచి వెళ్తాయి. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఇంకా రివైవ్ అవుతుంది ఇండస్ట్రీ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ రెసిలియన్స్ని స్ట్రెంథెన్ చేయాలి. నాట్ ఓన్లీ యూఎస్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఆసియాన్, ఆఫ్రికా అండ్ యూఏఈ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్తో ఎంగేజ్మెంట్ అండ్ ఎంఓఈస్ వల్ల ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ 2026కి ఈ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ని మానిటర్ చేసుకోవడం వల్ల ఫ్లెక్సిబుల్గా మనం పాలసీ ఉంచుకోగలుగుతాము అండ్ ఈ ఎక్స్పెక్టెడ్ రైస్ని తట్టుకోగలుగుతాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లో ఇన్ఫ్లేషన్ అండ్ దాంతోపాటుగా స్టడీ జీడీపీ అనేవి రెండు పాజిటివ్ సైన్స్. కానీ దేర్ ఆర్ ఆల్సో కన్సర్న్స్ లైక్ వీక్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, డిఫ్లేషనరీ పాకెట్స్ ఇవన్నీ. సో ప్రోయాక్టివ్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్ పాలసీస్ కావాలి సస్టైనబుల్ గ్రోత్ కోసం. ఇది మన టాపిక్. సో ఈ ఆర్టికల్లో మనం చూసుకున్నట్టయితే థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ టైటిల్స్ వానిస్డ్ అని చెప్పడం జరిగింది. అసలు ఈ ఫారెస్ట్ రైట్ టైటిల్స్ ఎవరిస్తారు? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద ఈ ఫారెస్ట్ రైట్ టైటిల్స్ అనేవి ఇస్తారు. ఛత్తీస్గఢ్ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ రైట్ టైటిల్స్ యొక్క మెయింటెనెన్స్ చేస్తారనమాట, రికార్డ్స్. సో అక్కడ నుంచి చాలా వరకు ఈ టైటిల్ రైట్స్ అనేవి మిస్ అయిపోయాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఎన్ని టైటిల్స్ మిస్ అయ్యాయి అంటే దాదాపు 2800 టైటిల్స్ వరకు మిస్ అయ్యాయి. అండ్ ఇంకా దాంతో పాటు కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ కూడా తగ్గిపోయాయి. సో ఓవరాల్గా ఇదంతా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ అంటే ఏంటి? ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో అసలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేస్తారు అండ్ దాంతోపాటు ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేస్తారు. సో అండ్ ఇంకా ఎవరైతే లాస్ట్ 3 జనరేషన్స్గా ఫారెస్ట్లో ఉంటున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తారనమాట ఈ యాక్ట్ కింద. సో 3 అంటే దాదాపు 75 years అండ్ స్పెసిఫిక్గా 13 December 2005 ముందు ఈ యాక్ట్ కింద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కాన్స్టిట్యూషనల్గా సపోర్ట్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ చూసుకున్నట్టయితే యాన్సెస్ట్రల్ రైట్స్ ఉంటాయి కదా, ఆ రైట్స్ని రికగ్నైజ్ చేయడం వల్ల హిస్టారికల్ ఇన్జస్టిస్ ఏదైతే జరిగిందో దానికి అండూ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో 1878లో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే పోడు కల్టివేషన్ని బ్యాన్ చేసింది. సో ఇలాగా ఏవైతే ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడము అండ్ దాంతో పాటుగా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్లకుండా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో. అండ్ రెండో చూసేటప్పటికి ఫారెస్ట్ డ్వెల్లర్స్ని ఎంపవర్ చేస్తారు. ఎలా ఎంపవర్ చేస్తారు? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, సో దాని యొక్క యూజ్ అండ్ సేల్ వాళ్ళకి పరిమితంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ అండ్ సేల్ చేయగలుగుతారు. సో ఇంటర్మీడియరీస్ లేకుండా ఇలా ఫారెస్ట్ డ్వెల్లర్స్ని ఎంపవర్ చేస్తారు. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ని రికగ్నైజ్ చేస్తారు. అంటే ఆ ఫారెస్ట్లో వాళ్ళు ఉన్నందుకు కానీ అక్కడ ఉండడానికి హ్యాబిటేషను అండ్ అక్కడ కొంత ల్యాండ్ కల్టివేట్ చేసుకోవడానికి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ల్యాండ్ని, సో ఈ రైట్స్ వాళ్ళకి కల్పిస్తారనమాట. ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టయితే దాదాపు 4.7 లక్షల ఇండివిజువల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పటికీ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ని రికగ్నైజ్ చేస్తారు. సో గ్రామ సభ ఉంటుంది కదా, గ్రామ సభ వాళ్ళు ఈ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ యొక్క రికగ్నైజేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంది. కానీ దెర్ ఈస్ గ్రడ్చువలీ కాన్స్పిరెన్సీ అనమాట ల్యాండ్ డైవర్షన్ మీద. అండ్ ఇంకా ఛత్తీస్గఢ్లో దాదాపు 4300 కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్ టైటిల్స్ ఉన్నాయి ఈ 20 లక్షల హెక్టర్స్కి. అండ్ ఒరిస్సాలో టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, అక్కడ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్టయితే రిలీఫ్ అండ్ డెవలప్మెంటల్ రైట్స్. సో వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా సరే డిస్ప్లేస్ అయినప్పుడు కానీ రీహాబిలిటేషన్ కోసం అండ్ దాంతోపాటు వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి ఈ రిలీఫ్ అండ్ డెవలప్మెంటల్ రైట్స్ అనమాట. అండ్ ఇంకా దాంతోపాటు కాన్స్టిట్యూషన్ ఒక మ్యాండేట్ని ఇది ఎక్స్పాండ్ చేస్తుంది. ఇండిజీనియస్ గ్రూప్స్ లైక్ గోండ్స్, సంతాల్, సో ఇలాంటి గ్రూప్స్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడం వల్ల కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఇది ఫారెస్ట్ రైట్ యాక్ట్ యొక్క కీ ప్రొవిజన్. మనం చూసుకున్నట్టయితే ఇదే యాక్ట్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ మరియు దాంతోపాటు డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది అడ్మినిస్ట్రేటివ్ ఎపతి అంటారనమాట. సో ఈ రైట్స్ యాక్ట్ మనకున్నా సరే ఎన్ఫోర్స్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్. అండ్ దాంతోపాటు వెల్ఫేర్ మెకానిజమ్స్ అని చెప్పేసి చాలాసార్లు ఈ లాస్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలాసార్లు చూసుకున్నట్టయితే కాంట్రవర్షియల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్లో మనం ఆ రూల్స్ ఉన్నా సరే గ్రామ సభ కన్సెంట్ లేకుండా ఫారెస్ట్ రిసోర్సెస్ అనేవి, ఫారెస్ట్ ల్యాండ్ అనేవి డైవర్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి జుడిషియల్ ఛాలెంజెస్. సుప్రీంకోర్టు 2019లో ఎవిక్షన్ నోటీస్ జారీ చేసిందనమాట.
ఎవరికి కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద వాళ్ళ టైటిల్స్ అడిగిన వాళ్ళకి. సో దీన్ని బట్టి మనకి ఈ టెన్షన్ అనేది అర్థమవుతుంది, కన్జర్వేషన్ ఆఫ్ ద రైట్స్ అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ మధ్య ఉన్నటువంటి టెన్షన్. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 4వది డిజిటల్ ఎక్స్క్లూజన్. సో ఇప్పుడు వనమిత్ర లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ కావాలి అంటే ఆధార్ లింక్డ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆధార్ లింకేజ్ అనేది అవసరం అనమాట. సో అది ఏదైతే పూర్ కనెక్టివిటీ అండ్ లో డిజిటల్ లిటరసీ ఉన్నటువంటి ఏరియాస్లో అది చాలా కష్టం. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్. ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఏం చెప్పిందో తెలుసా? ఫారెస్ట్ కవర్ లాస్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత గవర్నమెంట్ డిస్ప్యూట్ చేసింది, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్పింది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఉంటాయి కదా, ఆ రైట్స్ని లిమిటెడ్గా ఇంప్లిమెంట్ చేయడం అనమాట. సో స్పెసిఫిక్గా స్టేట్స్ లైక్ జార్ఖండ్ అండ్ త్రిపురలో చూసుకున్నట్టయితే మనకి ఇంప్లిమెంటేషన్ ల్యాగ్ అనేది కనిపిస్తుంది కంపేర్ టు స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ మహారాష్ట్ర. అండ్ దాంతోపాటు రీహాబిలిటేషన్ ఇన్ఎడిక్వేట్గా ఉండడము. సో నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ కట్టినప్పుడు కొంతమంది ట్రైబల్స్ని డిస్ప్లేస్ చేయాల్సి వచ్చింది, కానీ ప్రాపర్ రీహాబిలిటేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ ఛాలెంజెస్గా ఉన్నాయి. సో వే ఫార్వర్డ్ అనుకున్నప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది కమ్యూనిటీ లెడ్గా జరగాలి. అంటే కమ్యూనిటీస్ లీడ్ తీసుకుని ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కమ్యూనిటీ లెడ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వల్ల నేపాల్లో ఫారెస్ట్ కవర్ 26% ఉండేది 1990లో, అది 45%కి తీసుకురావడం జరిగింది. రెండోది వచ్చేటప్పుడు గ్రామ సభాస్ ఉన్నాయి కదా, లోకల్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి ఈ గ్రామ సభాస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సో దానివల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము, ఆ గ్రామ సభ కన్సెంట్తోనే ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. సో పిఎం ఆదర్శ్ గ్రామ్ యోజన అని చెప్పేసి, సో ఇలాంటి వాటి వల్ల లీగల్ లిటరసీ అనేది అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి ఇవ్వాలి. అదే కాకుండా అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ అనేది జరగాలన్నమాట ట్రైబల్ డెవలప్మెంట్కి అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కన్జర్వేషన్కి. ఇంకా వైలేషన్స్ ఏవైనా జరిగితే ఎఫ్ఆర్ఐకి సివియర్ పెనాలిటీస్ అనేవి ఉండాలి. ఫార్వర్డ్గా ఉంది. ఇక్కడ మనం ఇంకొకటి కొన్ని కమిటీ యొక్క రికమెండేషన్స్ చూద్దాం ఈ ఎఫ్ఆర్ఐ ఇంప్లిమెంటేషన్స్కి. ఫస్ట్ ఇంపార్టెంట్ కమిటీ వచ్చేటప్పటికి ఎన్సీ సాక్సేనా కమిటీ అనమాట. ఇది 2010లో వచ్చినటువంటి కమిటీ. సో ఈయన ఏం చెప్పారు అంటే, ఈ కమిటీలో ఏవైనా సరే రిజెక్ట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ల్యాండ్లో ఇన్ కేస్ ఏదైనా కడదాం అనుకున్నారు, ఏదైనా రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ రిజెక్ట్ చేయడానికి రిటర్న్ రీజన్స్ అనేవి ఉండాలి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా గ్రామ సభ ఫైనల్ అథారిటీగా ఉండాలి వెరిఫికేషన్ విషయాల్లో అని చెప్పేసి ఎన్సీ సాక్సేనా కమిటీ చెప్పింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ టైటిల్స్ అవి హెరిటబుల్గా ఉండాలి అండ్ ఇన్ఏలియనబుల్గా ఉండాలి. సో దట్ అడ్మినిస్ట్రేటివ్ విత్డ్రాల్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళ ల్యాండ్ టైటిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇది ఎన్సీ సాక్సేనా కమిటీ రికమెండేషన్స్. రెండోది వచ్చేటప్పటికి జాజా కమిటీ రికమెండేషన్స్ అనమాట, ట్రైబల్ అఫైర్స్ మీద 2014లో ఇచ్చారు. సో ఈయనేం చెప్తారంటే, పెసా యాక్ట్ దాంతోపాటు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ యొక్క పూర్తి కంప్లైన్స్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఎలాంటి ఫారెస్ట్ ల్యాండ్ కూడా గ్రామ సభ కన్సెంట్ లేకుండా డైవర్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్తారు. అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఈ పంచాయతీ రాజ్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేది పెంచాలి. సో ఇది జాజా కమిటీ యొక్క రికమెండేషన్స్. అండ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఎఫ్ఆర్ఐ టైటిల్ రికార్డ్స్ ఉన్నాయి కదా, వాటిని డిజిటలైజ్ చేయండి, వాటిని పబ్లిక్గా పెట్టండి. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ అ స్టెప్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, బట్ దేర్ ఆర్ ఇష్యూస్ లైక్ అంటే ఇంప్లిమెంటేషన్ అనీవెన్గా ఉండడం కానివ్వండి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ రీహాబిలిటేషన్ ఇష్యూలో కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్గా ఉన్నాయి. కానీ మనం కన్జర్వేషన్ని, లైవ్లీహుడ్ని, దాంతోపాటు డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేయాలి. అదే కీ ఇక్కడ. సో దానివల్ల సోషల్ జస్టిస్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, అట్లానే ఇండియా యొక్క ఫారెస్ట్ అండ్ ఇండియా యొక్క ఎన్వైర్న్మెంట్ కూడా కాపాడబడుతుంది. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్.